హాయ్, నేను మీ మణికిరణ్. నేను వరంగల్ వారియర్స్కి రిప్రజెంట్ చేయబోతున్నా రానున్న T20లో. అండ్ నేను వచ్చేసి నల్గొండ డిస్టిక్లో పుట్టడం పెరగడం కానీ నల్గొండ డిస్టిక్లోనే చేశాను. నా చిన్నప్పటి నుంచైనా నాకు క్రికెట్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుండే. నాకు మొదటిగా ఇంట్రెస్ట్ వచ్చింది క్రికెట్ పైన. నేను చిన్నప్పుడు గల్లీ క్రికెట్ బాగా ఆడుతుండే. ఎట్ ది ఏజ్ ఆఫ్ 9, 10 and 11 అట్లా ఆడుతుండే. అండ్ ఒకసారి అవుట్డోర్ స్టేడియంలో ఇట్లా ఏదైతే ప్రొఫెషనల్ బాల్ తోటి క్రికెట్ సెలెక్షన్స్ పెట్టారో, సో ఆ అకాడమీలో జాయిన్ కావాలంటే ఆ సెలెక్షన్స్కి వెళ్ళాను. సో నాకు అప్పటి నుంచి తెలిసింది ఇట్లా ప్రొఫెషనల్ క్రికెట్, మ్యాటింగ్ మీద అండ్ గ్రేస్ బాల్స్ ఇవన్నీ అప్పుడు నాకు ఎక్కువ అనిపించింది, ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ అనిపించింది. నాకు ఇన్స్పిరేషన్ వచ్చేసి మా ఫాదర్ అని నేను బిలీవ్ చేస్తాను. ఎందుకంటే ఆయన వాళ్ళ డిగ్రీ టైంలో ఆయన కబడ్డీ ఆడుతుండే, బాగా స్పోర్ట్స్ ఎక్కువ ఎంకరేజ్ చేస్తుండే. అండ్ దే ఆర్ సపోర్టివ్ ఇన్ మై లైఫ్ ఆల్సో. అండ్ నాకు ఇట్లనే చాలా విషయాలలో నేను ఎప్పుడైతే క్రికెట్ ఎంచుకున్న అప్పుడు చాలా సపోర్టివ్ ఉంటుండే మా ఫాదర్ నుంచి. నేనైతే ఇన్స్పిరేషన్ మా ఫాదర్ అని నేను అనుకుంటాను. నా డ్రీమ్ వచ్చేసి టు ప్లే ఫర్ ఇండియా. దాట్స్ మై డ్రీమ్. నా క్రికెట్లో అది పెద్ద కష్టం అంటే ఫైనాన్షియల్ అని ఎక్కువ. నేను ఎప్పుడైనా మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇప్పుడు ఉన్న ఫైనాన్షియల్ దాంట్లో ఏదైనా బ్యాట్ కొనాలన్నా, బాల్స్ కానీ ప్యాడ్స్ కానీ గ్లౌస్ కానీ కొంచెం ఇబ్బంది ఉంటుండే ఫైనాన్షియల్గా. సో అదొకటి చాలాసార్లు అనిపించింది. ఎప్పుడైతే మనం డౌన్లో ఉన్నప్పుడు అనిపించడం జరుగుతుంది. నా కోసం నా ఫ్యామిలీ చాలా త్యాగాలు చేసింది. ఎందుకంటే నేను పుట్టడం వచ్చేసి విలేజ్లో కాబట్టి అక్కడ చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీస్ అన్నీ మీ వాడు స్టడీ ఆపేసి మరీ క్రికెట్ ఆడుతుండు, మన లైఫ్ ఉంటుందా, మన స్కోప్ ఉంటుందా లైఫ్లో అని చాలా అంటున్నా. కానీ వాళ్ళు డైరీ వేసుకొని నన్ను చాలా సపోర్ట్ చేసేటోళ్ళు చిన్నప్పటి నుంచి అయినా. దే యూస్ టు బిలీవ్ మీ. నాకు అది చాలా మంచిగా అనిపించేది. అదే నాకు ఫ్యూయల్ లెక్క అనిపించింది. చదువు అంటే నేను చిన్నప్పటి నుంచి అయినా జీరో చదువు వచ్చేసి. నాకు క్రికెట్ ఏది ఉన్నా నేను 14 yearsకే నేను చదువు ఆపేసి వచ్చేసిన నేను హైదరాబాద్కి. ఓన్లీ క్రికెట్. ఫ్యామిలీ అంటే దే యూస్ టు సపోర్ట్. నాకు కుటుంబం చాలా బ్యాక్ సపోర్ట్ చాలా ఉంటుండే. ఏదైతే నేను ఇక్కడ వరకు రానికి కారణంగా నా ఫ్యామిలీ అని నేను చాలా భావిస్తా. ఎందుకంటే ఉన్నా లేకున్నా వాళ్ళు చాలా ఎప్పుడూ నో చెప్పేవాళ్ళు కాదు నాకు. సో దే యూస్ టు సపోర్ట్. వరంగల్ వారియర్స్ టీమ్ బాండింగ్ అనేది రోజు చాలా పెరుగుతుంది. అండ్ ద బెస్ట్ కోచెస్ ఏదైతే T20లో ఉన్నారో మా వరంగల్ వారియర్స్ నేను చెప్పబోతున్నా. ఎందుకంటే సందీప్ అన్న, శరత్ అన్న చాలా సపోర్టివ్గా మాట్లాడడం కానీ ఎంకరేజ్ చేయడం కానీ, ద సీనియర్ ప్లేయర్స్ ఎవరైతే రంజీ ట్రోఫీ ఆడిన వాళ్ళు మా టీంలో ఉండడం, దే యూస్ టు సపోర్ట్ అస్. అండ్ మంచిగా మాట్లాడతారు టీమ్ ప్లేయర్స్ తోటి కానీ. నో ఈగోస్, నో యాటిట్యూడ్, ఇట్లా బిహేవియర్ లేకుండా కానీ మంచిగా. అమన్ రావు అన్న కానీ, భావేశ్ సేత్ ఎవరైతే ఉన్నారో, చాలా టీపీ అనిరుద్ధ్ అన్న, వీళ్ళందరూ చాలా మంచిగా మమ్మల్ని జూనియర్స్ అయినా కానీ మంచిగా మాట్లాడి మంచిగా ప్రోత్సహిస్తారు. ఈ యొక్క T20 ప్లాట్ఫామ్ అనేది చాలా మంచి ప్లాట్ఫామ్. ఏదైతే డిస్ట్రిక్ట్ ప్లేయర్స్కి చాలా ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటా, దీంట్లో చాలా ప్రయారిటీ ఇచ్చి ఇది చాలా యూస్ఫుల్ ఫర్ డిస్ట్రిక్ట్ ప్లేయర్స్. ఏదైతే T20 ఇది ఉందో, వరంగల్ వారియర్స్ ఫ్యాన్స్ కి నేను ఒకటే చెప్పబోతున్నా, రండి, చూడండి, ఎంజాయ్ చేయండి. ఈసారి కప్ మనమే గెలవబోతున్నాం. ఎందుకంటే మన టీం మీద ఉన్న బాండింగ్ నేను అంతా క్లారిటీగా చెప్పగలుగుతున్నాను. 110% ఈసారి కప్ మనది. వరంగల్ వారియర్స్ దంచి కొట్టు. థ్యాంక్ యూ.